ఇంత గొప్ప రక్షణను అందించినటువంటి వారి దగ్గరికి వచ్చి, నేను నిజంగా ప్రభువునందు విశ్వాసం ఉంచిన దానిని నేను ఎంచితే, మీరు మా ఇంటికి రండి అని పిలిచి వెళ్ళిపోవాలా? ఏం చేస్తుందండి? వేడుకుంది, బలవంతం చేసింది. వేడుకుంది, బలవంతం చేసింది. పిలవగానే పౌలు గారు ఎంత రిక్వెస్ట్ చేసిందో, ఎన్ని మార్లు అడిగిందో, ఆమె యొక్క ఆశను చూచి పౌలు గారు ఆమెతో పోరాడడానికి ఇష్టపడ్డారు. మరి టర్కీ ప్రదేశంలో తొలితేర పట్టణస్థలాలు పౌలు గారు సువార్త అందించినప్పుడు ఎక్కడ ఫస్ట్ అందించకూడదు అన్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఆటంకపరిచారు వారిని? ఆసియా దేశంలో వారిని ఆటంకపరిచాడు. ఈ ఫిలిప్పీ పట్టణం ఎక్కడుందో తెలుసా? చాలా మంది చదువుకున్న ఉన్నారు ఇక్కడ. ఫిలిప్పీ పట్టణం యూరోప్ ప్రాంతంలో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? యూరోప్ ప్రాంతం. ద ఫస్ట్ కన్వర్టెడ్ క్రిస్టియన్ ఇన్ యూరోప్. యూరోప్ దేశానికి మొట్టమొదటి క్రైస్తవురాలండి. ఆమె ద్వారా సువార్త యూరోప్కి అందించబడుతుంది. ఇప్పుడు ఆమె తన గృహాన్ని ఇచ్చివేసిందండి. తన గృహంలో సంఘాన్ని ఏర్పాటు చేసిందండి. తన కుటుంబ సభ్యులే కాదు, ఇరుగు పొరుగు వారిని కూడా తీసుకుని వచ్చి దేవుని యొక్క కూర్చున్నటువంటి మర్మముల విషయమై సేవకుని పిలిపించి సువార్తను అందిస్తుంది. ప్రియమైనటువంటి వాళ్ళు, ఈ సంవత్సరంలో సేవకుడు ఎప్పుడన్నా మీ ఇంటికి తీసుకున్నావా? చాలా సందర్భాల్లో సేవకుడు వస్తుంది, అబ్బా భాష వస్తున్నాడు. ఎవరు ఉన్నారు ఇప్పుడు? అబ్బా భాష వస్తున్నాడు. టీవీ అబ్బాయికి గబగబా ఎప్పుడు వెళ్తాడో కూర్చుని, అమ్మ బాగున్నారా అని ప్రశ్న అడుగుతుంటే బాగున్నాం పాస్టర్. మనసులో తొందరగా ఎప్పుడు వెళ్తాడో, సీరియల్ ఏమో అయిపోతుంది. సీరియల్ ఏమో పాస్టర్ వెళ్ళిపోతే బాగుండు. అబ్బా పాట పాడతాడేమో, మరి వాక్యం మాట్లాడేమో, మరి ప్రార్థన అంటాడేమో, ఎంత భయమో మనకి. నిజ క్రైస్తవుడు అనేది నిజంగా సంవత్సరానికి ఒక్క మారైన సేవకుడు ఇంటికి పిలుచుకోకపోతే ఆలోచించాలి. యేసును తెలుసుకున్న తర్వాత యేసు సువార్త అందించిన వ్యక్తిని ఇంటికి పిలుచుకోవడానికి ఏం చేసిందండి? బలవంతము. ఎప్పుడన్నా బలవంతం చేసేవారు మీ సేవకుని ఇంటికి పిలుచుకోవడానికి? అయ్యా ఒక్కసారి మా ఇంటికి రాయని అడిగారు ఎంతమంది? నేను అక్కడ చేతులు ఎత్తున్నాను. నీకు ఒక బాధ్యత ఉంది. సేవకుడిని పిలిపించుకొని, నీ ఇరుగు పొరుగు వారిని పిలిపించుకొని వాక్యం అందించే ప్రక్రియను ప్రారంభించాలి. పౌలు గారు ఆసియాలో వాక్యం చెప్పకూడదని వస్తే ఎన్నడూ దున్నని పీడిపోగల యూరోప్ ప్రాంతంలో దేవుడు తన సువార్త ద్వారాలో తెలుస్తూ ఉన్నాడు. ఆ యొక్క సువార్తను వెళ్ళినటువంటి ఆమె తన కుటుంబాన్ని సిద్ధం చేసుకుంటుంది కదా. నీ వీడి భూమి ఏంటో తెలిసి ఎక్కడితో నీ కుటుంబంలో ఉన్న అవిశ్వాసం. క్రీస్తుని ఎరగని వారు నీ కుటుంబంలోనే ఉన్నారు, నీతోనే ఉన్నారు, నీతోనే నీ గృహంలో ఉన్నారు. క్రీస్తుని వాళ్ళందరూ అంగీకరించారా? ఒకవేళ నీ భార్యాభర్తలు పిల్లలందరూ నిజ రక్షణను కలుసుకుని ఉంటే నీ కుటుంబాన్ని బట్టి నేను దేవుడు స్తుతిస్తూ ఉన్నా. అయినను నీకు ఇంకా పని ఉంది, నీ పొరుగు వారితో సంధించవలసిన సమయం ఉంది. ఒకవేళ నీ ఇంట్లో ఇంకా అనేక మంది ఇంకా సువార్తను అంగీకరించని ప్రజలు ఉంటే వారే నీ పీడు భూమి. వారిని కూడా కూర్చోబెట్టు, అనుదిన ప్రార్థనలో నడిపించు, కుటుంబ ఆరాధన ప్రారంభించు. సేవకుడు ఏం చెప్పాడో తెలియజేయి. క్రీస్తు మన కొరకు ఎలా చనిపోయాడో చెప్పు. వింటున్నావు కదా సంవత్సరాల తరబడి ఇక్కడ. ఆయన దేవుని పరిచయం చేయగలిగితే నన్ను గుడికి పంపిస్తే చాలనుకుంటున్నారు చాలా మంది ఈరోజు. నన్ను గుడికి పంపిస్తే చాలు. కానీ నా బిడ్డలు, నా భర్త లేదా నా భార్య, నా బిడ్డలు వీళ్ళందరూ కూడా యేసును తెలుసుకొని నాతో పాటు కుటుంబాలుగా వచ్చి దేవుని ఆరాధించాలన్న ఆశలో ఎంతమందికి ఉందండి? ఆ పని నువ్వు జరిగించాలి. ఆ హృదయాల్లోకి వాక్య విత్తనాలు వివేకాలి. నువ్వు సిద్ధపడటం కాదు, కానీ నువ్వు అనేక కాసేపరచవలసిన పని నీ మీద.
యోహాను ఏ రీతిగా ఒక అవకాశం వెతుక్కున్నాడో నువ్వు కూడా వెతుక్కోవాలండి. ఎన్నో మాటలు సంభాషించుకుంటాం, కానీ క్రీస్తు గురించి సంభాషిస్తున్నాం. ఇంట్లో దేవుడు గొప్ప కార్యాల గురించి మాట్లాడుకుంటున్నాను. ఇంట్లో దేవుడు ఎట్టి అద్భుతాలు చేస్తాడో మాట్లాడుకుంటున్నాం. మనం లోకానుసారమైన ఎన్నో విషయాలు మాట్లాడుకుంటాం. అర్ధరాత్రి దాని సమయం ఉంటుంది, కానీ క్రీస్తు గురించినటువంటి వర్తమానం మాత్రం మనము పంచుకోలేకపోతున్నాం. ఇదన్నా నిజ క్రైస్తవ భక్తి. ప్రేమైనటువంటి వాళ్ళ యూరప్ దేశంలో మొట్టమొదటి క్రీస్తు అంగీకరించిన స్త్రీగా ఉండి ఆమె ఇంకా ఏం పని చేసిందంటే, ముందు తన ఇంటి వారిని క్రీస్తులకు నడిపించింది, తన గృహంలో సంఘాన్ని ఏర్పాటు చేసింది. అంత మాత్రమే కాదు నేను అంటాను. చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 18వ వచనంలో, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనంలో, తుయతైరలో ఉన్న సంఘములకు ఈలాగు రాయము. తుయతైరలో ఏముందండి? సంఘం ఉంది. నేను ఆలోచన చేస్తూ ఉన్నాను, ఈ తుయతైరా కూడా ఎవరు తీసుకెళ్ళి ఉంటారు సువార్తని? లూదియా తీసుకుని ఉంటారండి. ఇక్కడ ఫిలిప్పీలో సంఘమే కాదు, తుయతైరాలో కూడా సంఘాన్ని నీ గ్రామాన్ని, నీ సేవకుల్ని తీసుకునేది సువార్త ఇచ్చావా? ఎంత గొప్ప అద్భుతం! విశ్వాసి సరైన నిర్ణయం తీసుకు